హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అంగన్వాడీ కేంద్రాల అప్‌గ్రేడ్ అండి. 30,00,00,000 నిధులు విడుదల, అంగన్వాడీలకు కనీస వేతనాలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే భారతదేశ వ్యాప్తంగా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ద్వారా చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒక అత్యంత కీలకమైన మరియు చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా పాత పద్ధతిలో ఉన్న సాధారణ అంగన్వాడీలను అన్ని వసతులతో కూడిన సాక్ష్యం అంగన్వాడీ కేంద్రాలుగా అయితే మార్చాలని సంకల్పించింది. మరి ఈ క్రమంలో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వేలాది అంగన్వాడీ కేంద్రాలను ఆధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు అడుగులు పడుతున్నాయి. దీనికోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏకంగా 30,00,00,000 మేర నిధులను జారీ చేయడం విశేషం. ఈ నిధులతో అంగన్వాడీ కేంద్రాలకు డిజిటల్ వసతులు, పిల్లల కోసం ప్రత్యేకమైన పెరటి తోటలు వంటి కొత్త హంగులు అద్దబోతున్నారు. అయితే ఇక్కడ ఒక చేదు నిజం ఏమిటంటే, కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ భవనాలను ఆధునీకరించడంపై చూపిస్తున్నటువంటి శ్రద్ధను అక్కడ రేయింబవళ్ళు కష్టపడుతున్న అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాల జీతాల పెంపుపై చూపించడం లేదు. కేవలం పని భారాన్ని పెంచడమే తప్ప వారి శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని ఇచ్చే విషయంలో ప్రభుత్వాలు వెనకడుగు వేయటం అన్యాయమని చెప్పక తప్పదు. ఈ అంగన్వాడీలను అప్‌గ్రేడ్ చేయడం ఎంత సంతోషకరమైన విషయమో, అదే సమయంలో ఆ వ్యవస్థను నడిపిస్తున్న మహిళా ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉందని మనం గుర్తించాలి. ఈ సాక్ష్యం అంగన్వాడీ పథకం వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని మనం లోతుగా పరిశీలిస్తే, మహిళలు మరియు చిన్నారుల సంక్షేమమే దీని పరమార్థమని అర్థమవుతుంది. మిషన్ సాక్ష్యం అంగన్వాడీ మరియు పోషణ అభియాన్ కింద ఈ పథకం కింద తెలంగాణ ఎంపిక చేసినటువంటి వేలాది కేంద్రాలను మెరుగైన సౌకర్యాలతో ఆధునీకరిస్తూ ఉన్నారు. ఈ కేంద్రాలు సాధారణ పాఠశాలల వలె కాకుండా చిన్నారులకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. ముఖ్యంగా నేటి డిజిటల్ యుగానికి అనుగుణంగా పిల్లలకు విద్యా బోధనం చేయడం కోసం ప్రతి కేంద్రంలోనూ పెద్ద ఎల్ఈడి స్క్రీన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు కూడా ఈ దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా సులభంగా పాఠాలు నేర్చుకునే అవకాశం కలుగుతుంది. కేవలం చదువు మాత్రమే కాకుండా చిన్నారుల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆధునిక వాటర్ ఫిల్టర్ వ్యవస్థలను ప్రతి కేంద్రంలోనూ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ప్రకృతిని కాపాడుతూ నీటి సంరక్షణ కోసం ప్రతి అంగన్వాడీ కేంద్ర ఆవరణంలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపడుతున్నారు. పిల్లలకు విషపూరితం కాని తాజా కూరగాయలను అందించేలాగా లక్ష్యంతో అంగన్వాడీ కేంద్రాలు ప్రాంగణంలోనే పెరటి తోటలను పెంచుతున్నారు. చిన్నారులలో మరియు బాలింతలలో పోషక ఆహార లోపాన్ని పూర్తిగా నిర్మూలించడమే ఈ సాక్ష్యం అంగన్వాడీల ప్రధాన లక్ష్యం. అందుకే గర్భిణీలు మరియు బాలింతలకు నాణ్యమైన, బలవంతమైన బలవర్ధకమైన ఆహారాన్ని అందించేలాగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సమాజంలో పెద్ద సమస్యగా మారిన రక్తహీనత నివారించేందుకు సాధారణ బియ్యానికి బదులు ఫ్లోర్టిఫైడ్ ఫోర్టిఫైడ్ రైస్ అంటే విటమిన్లు మరియు ఖనిజాలు కలిపిన బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. వీటికి అదనంగా చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారానికి కనీసం ఒకసారి రాగులు, జొన్నలు వంటి చిరుధాన్యాలతో కూడినటువంటి ఆహారాన్ని అందించాలని నిర్ణయించారు. 15వ ఆర్థిక సంఘం కాలపరిమితిలోగా దేశవ్యాప్తంగా సుమారు 2,00,000 అంగన్వాడీ కేంద్రాలను ఇలా మార్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆర్థిక సంఘం గడువు మార్చి 31తో ముగియనుండడంతో కేటాయించిన నిధులను వెంటనే ఖర్చు చేసి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం 30,00,00,000ను తక్షణమే విడుదల చేసింది. మరి ఇది మౌలిక వసతుల పరంగా ఒక గొప్ప శుభవార్త అని మనం భావించవచ్చు. తెలంగాణలో జిల్లా అధికారుల నివేదికల ప్రకారం అప్‌గ్రేడ్ చేయనున్నటువంటి అంగన్వాడీ కేంద్రాల వివరాలను మనం ఒకసారి పరిశీలిస్తే ఈ మార్పు ఎంత భారీ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా నుండి అత్యధికంగా 948 కేంద్రాలను ఎంపిక చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లాల నుండి 509 కేంద్రాలు, కరీంనగర్ నుండి 365 కేంద్రాలు, కామారెడ్డి నుండి 226 కేంద్రాలు, జనగాం నుండి 278, నారాయణపేట నుండి 232, సంగారెడ్డి నుండి 298 కేంద్రాలను సాక్ష్యం కేంద్రాలుగా మారుస్తున్నారు. అలాగే జగిత్యాల జిల్లా నుండి 107, ఆహ్, కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా నుండి 105, హన్మకొండ నుండి 5, మహబూబ్‌నగర్ నుండి 130 మరియు మెదక్ జిల్లా నుండి 130 కేంద్రాలను ఈ ఆధునికీకరణ ప్రక్రియలో చేర్చారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పనులు పూర్తయ్యాయని, మిగిలిన జిల్లాలలో వచ్చే 16వ ఆర్థిక సంఘం నిధులతో అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం దశలవారీగా రాష్ట్రంలోని ప్రతి అంగన్వాడీని ఇలా అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దాలని చూస్తోంది. అయితే ఈ అద్భుతమైన భవనాలు మరియు డిజిటల్ వసతుల వెనుక ఉన్నటువంటి మానవ వనరుల గురించి మనం తప్పక చర్చించుకోవాలి. అంగన్వాడీ కేంద్రాలకు ఎన్ని కొత్త పరికరాలు వచ్చినా వాటిని నిర్వహించుకోవాల్సింది, పిల్లలను చూసుకోవాల్సింది అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలే. అప్‌గ్రేడ్ పేరుతో ప్రభుత్వం ట్యాబ్‌లు, డిజిటల్ రిపోర్టింగ్ మరియు అదనపు విధులను పెంచుతోంది. కానీ వారి జీతాల దగ్గరకొచ్చేసరికి మాత్రం ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపుతోంది. ఇది చాలా దారుణమైన విషయం. అంగన్వాడీ యూనియన్‌లకు కూడా కేవలం సౌకర్యాల గురించి మాత్రమే కాకుండా టీచర్లకు మరియు ఆయాలకు గౌరవప్రదమైన కనీస వేతనం అందేలాగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ప్రభుత్వాలు ఈ మహిళా కార్మికుల శ్రమను గుర్తించి, వారిని కేవలం గౌరవ వేతన కార్యకర్తలుగా కాకుండా, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీల సమస్యలను పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని మనందరము కోరుకుందాము. అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనాలతో పాటు పదవీ విరమణ చేసిన తర్వాత పెన్షన్, గ్రాట్యుటీ మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందేలాగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడిప్పుడే కొన్ని కోర్టులు అంగన్వాడీలు గ్రాట్యుటీకి అర్హులని తీర్పులిస్తున్నాయి. దీనిని ప్రభుత్వం స్వచ్ఛందంగా అమలు చేయాలి. అంగన్వాడీ కేంద్రాలను సాక్ష్యంగా మార్చడం అంటే కేవలం గోడలకు పెయింటింగ్ వేయటం కాదు, లేదా టీవీలు పెట్టడం మాత్రమే కాదు, అక్కడ పనిచేసే వ్యక్తుల జీవితాల్లో కూడా భరోసా నింపడం. అప్పుడే ఈ మిషన్ పూర్తి స్థాయిలో విజయవంతమవుతుంది. అంగన్వాడీ యూనియన్ నాయకులు కూడా ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరిపి, ఈ అప్‌గ్రేడ్ ప్రక్రియతో పాటే తమ వేతనాల పెంపు కూడా మును ముడిపెట్టి సాధించుకోవాలనైతే ఆశిద్దాము. చిన్నారులకు మరియు మంచి భవిష్యత్తును ఇచ్చే అంగన్వాడీ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి మహిళా యోధులందరికీ సరైన గుర్తింపు దక్కాలి అనైతే కోరుకుంటున్నారు.